ఇక మన హీరోబంగ మాట్లాడుతూ, ఆ నార్త్ ఈస్ట్ ఐస్ ప్యాలెస్ సంబంధించిన ప్రతి ఒక్కరు డ్రాగన్ తాబేలు ఒక కోర్ కోసం అండర్ గ్రౌండ్‌లోకి అయితే వెళ్లారని చెప్పేసి అంటాడు. ఇంకా అక్కడ కొంతమంది నార్త్ ఈస్ట్ ఐస్ ప్యాలెస్ సంబంధించిన ప్రజలైతే ఉంటారు. వాళ్ళు కూడా అయితే వచ్చేసి మన డెమోనిక్ కల్ట్ నాయకుడి గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే చాలా ఫాస్ట్‌గా ఆ ప్లేస్‌కి మనోడైతే వచ్చేస్తాడు. ఒక్క నిమిషం ఆగండి డెమోనిక్ కల్ట్ నాయకుడా, నేను మీ అందరూ ఒక విషయాలైతే చెప్పాలనుకుంటున్నాను. కిందకి వెళ్ళిన వాళ్ళకు మాకు ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు మేము చెప్పిన వినకుండా డ్రాగన్ తాబేలు కోర్ కోసం అయితే వెళ్లారు. వాళ్ళకు మాకు ఎటువంటి సంబంధం లేదు. మేము ఎటువంటి మీతో శత్రుత్వం పెట్టుకోవాలనుకోవడం లేదని చెప్పేసి అంటాడు. ఆ మాట విన్న మన చియోన్ అయితే వచ్చేసి అలాగైతే సరే ఇప్పుడంతా ముగిసిపోవచ్చింది. ఎవరు ప్రాణాలతో ఉండాలి, ఎవరు ప్రాణాలతో ఉండకూడదు అనే విషయం నేను మాత్రమే ఇక్కడ నిర్ణయిస్తాను. ఇక మనోని టీమ్ అయితే వచ్చేసి వాళ్ళు ఎటువైపు వెళ్లారో మేము మీకు చూపిస్తామంటారు. కానీ మనోడు అది ఏమాత్రం పట్టించుకోకుండా గాల్లోకైతే జంప్ చేస్తాడు. ఇక వెంటనే మనోడు నానోమిషన్ సాయంతో మొత్తం స్కాన్ చేసి అండర్ గ్రౌండ్ లో అసలు ఏం జరుగుతుందో మొత్తంగా తెలుసుకుంటాడు. అది డ్రాగన్ తాబేలు ఒక తల కదా! దాన్ని తెంపుకొని అది అక్కడి నుంచి వెళ్ళిపోయిందా? అలాంటప్పుడు వాళ్ళు ఇంకా అక్కడ ఏం చేస్తున్నారు? చూస్తుంటే వాళ్ళు యుద్ధం చేసుకునేదానికి సిద్ధంగా ఉన్నట్టున్నారని చెప్పేసి మనోడైతే అర్థం చేసుకుంటాడు. ఇక మన హ్యూ బంగితో వచ్చేసి లార్డ్ ఎందుకు అక్కడి నుంచి వెళ్ళట్లేదు? అక్కడెందుకు నిలబడుకొని ఉన్నాడని చెప్పేసి అర్థం కాదు. ఇక అప్పుడు మన మాస్టర్ చియాన్ యోగున్ మాట్లాడుతూ అందరూ కొంచెం వెనక్కి తగ్గండి అని చెప్పేసి అంటాడు. ఒక్కసారిగా మన నానో మిషన్ అయితే యాక్టివేట్ చేస్తాడు. భయంకరమైన ఎనర్జీ అదే విధంగా సౌండ్ రావడంతో అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఏమాత్రం తట్టుకోలేకపోతారు. ఇక వెంటనే మనోడైతే వచ్చేసి నానో మిషన్ సాయంతో ఒక కొత్త సూట్ అయితే తయారు చేసుకుంటాడు. నానో మిషన్ మనోడి మీద లిమిటెడ్స్ మొత్తం తీసేసింది కాబట్టి ఫుల్ ఫెచ్డ్ గా మనోడైతే నానో మిషన్ అయితే యూజ్ చేయగలడు. ఇక అండర్ గ్రౌండ్ లో అయితే వచ్చేసి సిక్స్ బ్లేడ్ మార్షల్ సంబంధించిన వాళ్ళు, మురిన్ కోటమికి సంబంధించిన వాళ్ళు, నార్త్ ఈస్ట్ స్పైస్ సంబంధించిన వాళ్ళంతా ఒక్కసారిగా అయితే యుద్ధం చేసుకోవడం అయితే మొదలు పెడతారు. హఠాత్తుగా వాళ్ళపైన దాడి జరుగుతుంది. అసలు ఎవడ్రా అని వెనక్కి తిరిగి చూస్తే గాల్లో మనోడైతే నిలబడుకొని ఉంటాడు. మనోడు చాలా ఫాస్ట్ గా అయితే కిందకి వస్తాడు. మనోడు వాళ్ళందరికీ కొంచెం విచిత్రంగా అయిన ఒక వింత మోషన్ లాగా అయితే కనపడతాడు. ఇక అక్కడే ఉండే సిక్స్ బ్లేడ్ మార్షల్ సంబంధించిన వాడు, రే అసలు నువ్వు ఇంతకెవరు, నువ్వెవరో నాకు చెప్పు అని చాలా గట్టిగా అయితే అరుస్తాడు. వాడు అలా అంటాడో లేదో మన చియాన్ అయితే వచ్చేసి వాడి చేతి అయితే పేల్చేస్తాడు. ఇక మనోడు నానోవిజన్ సాయంతో ఆ హెల్మెట్ అయితే రిమూవ్ చేసి మనోడి ఫేస్ అయితే రివీల్ చేస్తాడు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చూసి ఏంటి నిజంగా అది డెమోనికల్ నాయకుడు, నేను నమ్మలేకపోతున్నాను. అతను పైన ఉండాలి కదా! ఏంటి అతను డ్రాగన్ తాబేలు శక్తిని పూర్తిగా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత దాన్ని అదుపు చేయడానికి చాలా కష్టపడ్డాడు. అతను పైన ఉన్నప్పుడు కనీసం కదలలేకపోయేవాడు. అసలు వాడు ఇక్కడికి ఎలా రాగలిగాడు? డెమోనికల్ నాయకుడు చూస్తుంటే మీరు సేఫ్ గా ఉన్నట్టున్నారు. మీరు సేఫ్ గా ఉండటం మాకు చాలా ఆనందంగా ఉందని చెప్పేసి అంటాడు. అది విన్న మనోడు వచ్చేసి గంట క్రితం నన్ను చంపడానికి కూడా వెనుకాడిన వాళ్ళు నేను ఇప్పుడు బాగున్నానా లేదా అని చెప్పేసి విచిత్రంగా అడుగుతున్నారు. నేను ఎంతో కష్టపడి ఆ డ్రాగన్ తాబేలుని ఓడించిన తర్వాత నేను అదుపు లేని సమయంలో ఆ కోరు దొబ్బేయడానికి ఇక్కడ మీరు వచ్చారు కదా అని అంటాడు. అది విన్న నార్త్ ఐస్పర్ సంబంధించిన వాడు అసలు మీరేమనుకుంటున్నారు? సరే ఒప్పుకుంటా, మీరే కష్టపడి ఆ డ్రాగన్ తాబేలుని అయితే ఓడించారు. మా సాయం లేకపోతే అది కూడా మీరు చేసేవారు కాదు కదా అని చెప్పేసి అంటాడు. ఇక అదంతా విన్న నార్త్ ఐస్పర్స్ మండలి పెద్ద అయితే వచ్చేసి అతను చెప్పింది నిజమే. ఇప్పుడు మీరు సరిగ్గా లేరు. మీరు కోలుకున్న తర్వాత దాని గురించి మనం వివరంగా చర్చించుకుందాంలే అని చెప్పేసి అంటాడు. ఇప్పటివరకు ఆ డ్రాగన్ తాబేలు ఎటువైపు వెళ్ళిందో ఎవరు కూడా పెద్దగా తెలియదు కాబట్టి ఆ కోర్ ఎవరికి ఇంకా ఏమాత్రం దక్కలేదు. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాము. ఇక ఇంకో సైడ్ నార్త్ ఐస్ ప్యాలెస్ మండలి పెద్ద అదే విధంగా కొన్న నాయకుడైతే వచ్చేసి మాట్లాడుకుంటూ ఉంటారు. మీరు సరైన పద్ధతిలోనే మాట్లాడారు. నాకు తెలిసినంత వరకు దానికి అతను ఒప్పుకునే అవకాశం లేదు. ముందుగా మన సిక్స్ బ్లడ్ మార్షల్ సంబంధించిన వాళ్ళ సంగతి తీసుకుందాం. ఆ తర్వాత ఆ కోర్ గురించి తిరిగ్గా మాట్లాడుకుందాం అని చెప్పేసి వాడైతే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మురిం కుటుంబం సంబంధించిన వాడికైతే అర్థమైపోతుంది. ఇక్కడ ఏదో కొంచెం తేడాగా జరగబోతుంది. వీళ్ళు వాళ్ళకి ఆఫర్ ఇస్తున్నారు అని చెప్పేసి మనోడైతే ఆలోచిస్తాడు. ఇక మన మాస్టర్ చియాన్ చాలా ఫాస్ట్ గా వాడిపై అయితే అటాక్ చేద్దామని వెళ్తాడు. కానీ వాడు జంప్ చేసి అక్కడి నుంచి కొంచెం తప్పించుకుంటాడు. వాడు అంత వేగంగా నా దగ్గరికి ఎలా రాగలిగాడు అని చెప్పేసి ఆలోచిస్తాడు. వాడు అలా ఆలోచిస్తున్న టైంలోనే మనోడు తన స్వాడ్ తీసుకొని స్ప్లిట్ సెకండ్ లో వాడిపైన అయితే అటాక్ చేసి వాడి తలని రెండుగా అయితే కట్ చేస్తాడు. దానంతా చూసి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతారు. అక్కడ ఉన్న మండలి పెద్ద అయితే చూసి డెమోనికల్ నాయకుడు అసలు మీరు ఏం చేస్తున్నారు, మీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తారని చెప్పేసి అంటాడు. కానీ అప్పుడే మనోడు చాలా ఫాస్ట్ గా తన స్వాడ్ తీసుకొని వాడి చేతి అయితే కట్ చేస్తాడు. కనీసం నా ముందు మాట్లాడే స్థాయి కూడా నీకు ఏమాత్రం లేదు. కాబట్టి మర్యాదగా సైలెంట్ గా ఉండు. నాతో మాట్లాడే స్థాయి ఇక్కడ ఎవరికి ఏమాత్రం లేదు అని చెప్పేసి ఇక అంటాడు. అక్కడ ఉన్న నార్త్ ఐస్ ప్యాలెస్ సంబంధించిన నాయకుడు అయితే వచ్చేసి మనం చూసి షాక్ అవుతారు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కంటికి మనోడు ఒక వింతైన మోన్స్టర్ లాగా అయితే కనపడతారు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అయితే అర్థమైపోతుంది. మనం ఎంత ప్రయత్నించినా కానీ డెమోనికల్ నాయకుడిని అయితే ఓడించలేం. వాడు మనకన్నా ఎన్నో రెట్లు అయితే బలంగా ఉన్నాడు. నేను విన్నదే నిజమేనమాట. ఈ డెమోనికల్ నాయకుడు నిజంగా ఒక పెద్ద మోన్స్టర్ అని చెప్పేసి నార్త్ ఐస్ ప్యాలెస్ సంబంధించిన నాయకుడు అయితే అనుకుంటాడు. ఇక ఇక్కడితో చాప్టర్ అయితే కంప్లీట్ అయిపోయింది guys. ఈ వీడియో మీకు నచ్చింది లైక్ చేసి కొద్దిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా ఛానల్ సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. నానో మిషన్ పాస్ట్ సంబంధించిన మాంగా రావడానికి కొంచెం అయితే టైం పడుతుంది బ్రో. ప్రస్తుతం నేను బ్లీచ్ మీద అయితే వర్క్ చేస్తాను కాబట్టి కొంచెం టైం పడుతుంది. వన్ పీస్ చేద్దాం అనుకున్నా కానీ కొంతమంది చేయమన్నారు, కొంతమంది వద్దన్నారు. అందుకే నేను బ్లీచ్ ఆర్క్ వైజ్ అయితే ఎక్స్ప్లెయిన్ చెబుతున్నా మాంగా కాబట్టి అది కొంచెం టైం పడుతుంది.